అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడతారా, సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటనండి నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఒక మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాజ్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది. ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. March 15th రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను నటింపు చేసిన శ్రీనివాస్ గారికి, నన్ను ఇందాక తీసుకొచ్చిన వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడూ చూస్తుంటాము ఇలాంటి సినిమాల్లో, ఈ హర్రర్ సినిమాలు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. చాలా చాలా కష్టపడి చెయ్యాలి. వారు చెప్పినట్టుగా ఇందాక చీకటి కొట్టుల్లోనూ బాగా ఆ లైటింగ్ పెట్టినప్పుడు ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత ఆ కష్టమంతా ఎటు దూది పింజలాగా ఎగిరిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా ఈ తంత్ర సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తంత్ర టైటిలే క్యాచ్గా ఉంది. దాంతోపాటు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీనివాస్ బాగా ఆ విజువల్స్ని ఎలా క్యాప్చర్ చేయాలో అలా చేయించుకున్నాడని నాకు అనిపించింది. అనన్యతో పాటు ధనుష్ కూడా బాగానే చేశారు ఇందులో. ఈ టోటల్గా ఇది ఒక మనుషుల్ని ఆకట్టుకునే విధంగా ఒక స్పెషలైజేషన్ లాగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ గారు, అందరూ మాట్లాడాల్సిందే ఒకరి తర్వాత ఒకరు. హలో అండి. తంత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే తెలుగమ్మాయి ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత తెలుగమ్మాయిలు షైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అనన్య నాగల్ల తెలుగమ్మాయి కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇంతకుముందు ఎప్పుడో మంత్ర అని ఒక సినిమా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తంత్ర అని ఈ సినిమా వింటున్నాము. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్లో ఆయన ధ్రువన్ మంచి సంగీతం ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, మంచి విజయం సాధించాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సినిమాలో పనిచేసిన డైరెక్టర్, హీరోయిన్, టెక్నీషియన్స్, సినిమా వెనకాల పనిచేసినటువంటి వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా యాంకర్ కూడా, అందరికీ నమస్తే. నిజానికి ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్తో పాటు ఒక సాంగ్ కూడా చూసినాము. సాంగ్ మంచి మెలోడీస్లో ఉంది. ఈ హర్రర్ సినిమాలో మెలోడీ సాంగ్స్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. బట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ బాగుంది బ్రదర్. మంచి మ్యూజిక్ ఇచ్చి, నాకు కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, బాగుంది. ఇండస్ట్రీలో తమిళ్ డ్యాన్సర్లకును తెలుగు డ్యాన్సర్లకు ఒక రేషియో ఉంటుంది. 50% తమిళ డ్యాన్సర్లు ఉంటే 50% తెలుగు డ్యాన్సర్లు ఉండాలని ఒక రూల్ ఉంది. అట్లనే రాబోయే రోజుల్లో కూడా 50% సౌత్ ఇండియన్ అమ్మాయిలు, 50% నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటే తెలుగు అమ్మాయిలు చాలామంది బయటికి వస్తారు. తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు హీరోయిన్స్ లేరు మనకు. కాబట్టి ఇట్లాంటి కండిషన్ ఏదైనా పెడితే మాత్రం ఇట్లాంటి అనన్య లాంటి చాలామంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి తెలుగు అమ్మాయిలు అందరూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఫుల్గా హౌస్ఫుల్స్ అన్ని థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయ్యి బ్రహ్మాండంగా సినిమా ఆడాలి. ప్రొడ్యూసర్కు బ్రహ్మాండమైన డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు
డిఓపి సాయిరామ్ ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ హాయ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మ్యాక్సిమం తంత్రాలు 80% నైట్ షూట్సే ఉంటాయండి. అండ్ చాలా ఛాలెంజింగ్. అండ్ డేలో ఏమి నైట్ షూట్స్ కన్వర్ట్ చేసి షూట్ చేసింది లేదు. మ్యాక్స్ 80% నైట్సే షూట్ చేసాం. అండ్ ఫారెస్ట్ చిన్నవి అన్నీ. అండ్ మీకు ఓపెనింగ్ షాట్ ట్రైలర్లో కనిపిస్తుంది, ఫుల్ ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటాయి. అండ్ అది ఇట్స్ నాట్ సీజీ అండ్ రియల్గా కన్వర్ట్ చేసింది కాదు, రియల్గా నైట్ షూట్స్ ప్లాన్ చేసి చేసింది. అండ్ టెక్నికల్ సినిమా చూసాం అందరం, చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, ఎడిటర్ ఉద్దవ్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మా సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈరోజు ట్రైలర్ వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మీడియా మిత్రులందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను మా ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు, అంటే ఆయన మామూలుగా మాట్లాడితేనే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో ఈ సినిమాలో కూడా చాలా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా 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 ఉన్నాయి. అండ్ దాంతోపాటు యాక్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అంటే ఒక ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు పర్సనల్గా. అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు మొత్తం నాలో ఉన్న ఆ యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ చేపించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు. సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. మెయిన్ అనన్య, తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. అంటే పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట. సో ఇట్స్ రియలీ అమేజింగ్. దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది, టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో March 15th రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు, కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది, దాంతోపాటు సెంటిమెంట్ చాలా బాగా వచ్చాయి సీన్స్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for coming and blessing for our event. Total print media, electronic media and digital media కూడా ఈ మధ్యన బాగా ప్రమోట్ చేస్తున్నాయి మన చిన్న ఫిలిమ్స్ కూడా. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే కన్నా ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా ట్రైలర్ని ఇప్పుడు, ఎందుకంటే మీడియా వాళ్ళు మూవీని కానీ ట్రైలర్స్ని కానీ ప్రమోషన్లో ఎప్పటి నుంచో వాళ్ళ పాత్ర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి వాళ్ళు మేము చూస్ చేసుకొని ఈరోజు మమ్మల్ని మా రిక్వెస్ట్ని మన్నించి మీరు అందరూ వచ్చి మా సినిమాని మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని కేటాయించినందుకు. మీరు ట్రైలర్ వాచ్ చేశారు కదా, మీ ఒక్క అభిప్రాయాన్ని చెప్తూ మమ్మల్ని విష్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ ఇప్పుడు TV5 రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. ట్రైలర్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసిన మసూదా కానీ తర్వాత పొలిమేర కానీ ఈ రెండు సినిమాల స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా తీశారు శ్రీనివాస్ డైరెక్టర్ గారు, చాలా బాగా చేశారు. అనన్య కూడా, మల్లేశం, తర్వాత వకీల్ సాబ్, తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ రోల్ చేస్తూ మన తెలుగు అమ్మాయి చాలా ముందుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఈ సినిమా కోఆపరేటర్ తేజ నా బాగా ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాక కలిసాం. అలాగే మా ఫ్రెండ్ భువన్ కూడా సినిమాలో మంచి రోల్ యాక్ట్ చేసినట్టు కనిపించాడు. వెరీ నైస్. తేజ పిఆర్ఓగా ఈ సినిమా చేస్తుంది. ఇండివిజువల్గా ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో పనిచేసిన అందరికీ, టెంపర్ వంశీ కూడా బాగా ఫ్రెండ్, చూస్తూ ఉంటే ట్రైలర్ అందరూ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ప్లస్ పర్సనల్గా కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మా క్రూ అంతా కూడా ఈ మూవీని చాలా కష్టపడి వర్క్ చేశాము. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని March 15 విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్ట్కి కూడా పేర్లను తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిసి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు
వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్, అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్. అనన్య బాగా చేసింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లో ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే ఆయన నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు ఆ పావుగంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది నేను దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు, అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపి చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఐలోనో సీజీలోనో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజున సెట్కి వెళ్ళంగానే చాలా షాక్ అయ్యా అనమాట. ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భువన్ గారు. అండ్ ఇప్పుడు భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన గెస్ట్లకి, స్టేజ్ మీద ఉన్న మా సహా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి నమస్కారం. తంత్ర అనే సినిమా నాకు దయాకర్ హ్యాస్ టోల్డ్ మీ, ఒకసారి ఒకసారి చెప్పారనమాట, ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ఉంది మీకు, మీరు తప్పకుండా చేయాలి సార్ అని. నేను శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా నేను సెట్స్ దగ్గరే కలిశాను. ఆయన ఎంత కూల్గా చేయించారంటే అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్, ఆయన చాలా మితభాషి, కదిపితే మటుకు చాలా మాట్లాడతారు. భువన్ గారు చెప్పినట్టు 15 నిమిషాలు చెప్పారట ఆయనకి ఎక్స్ప్లెనేషన్. అలాగా హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ చూసి ఈ కొత్త దర్శకుల్ని ఆదరించాలని, కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ, అలాగే ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అండ్ హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఇవాళ పాట రిలీజ్ అయింది, ఒక డ్యూయట్, అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈమె ఎలా సస్టైన్ అవుతుంది, తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఊరంతా ఒక వేశ్య కొడుకుని వెలివేస్తే తన నుంచి ఆరదీసి తను ప్రేమిస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్ ఉంది, డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. అన్నీ కూడా దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు, మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. నిజాన్ని తెలుగు అమ్మాయిలు ఉన్నారండి, మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు, మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. దిల్ రాజు గారి మాటలో చెప్పాలంటే, మీకు గ్లామర్ వేணுమా, గ్లామర్ ఇరుకు, పెర్ఫార్మెన్స్ వేరుమా, పెర్ఫార్మెన్స్ ఇరుకు. మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ, డెడికేషన్ కానీ, ఇలా ఏది చూసుకున్నా ఎవరికి తీసుకోని టాలెంట్ మన దగ్గర ఉందండి, మన తెలుగు వాళ్ళు ఉంది. సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుముద్రి, తను యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి, వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆ శ్రీహరి లెగసీని అతను కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు చూస్తే. నెక్స్ట్ జాలైన్, అతను నవ్వుతుంటే జాలైన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు, చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి. అతను అలాగని చాలా బ్యాడ్గా కనబడకూడదు, స్ట్రెంగ్త్తో ఉండాలి. తను నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి. ఇలాంటి లక్షణాలన్నీ అతను యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేర్ జెమ్ తను. థ్యాంక్ యూ ధనుష్. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి, క్యాస్ట్ గురించి, కానీ సమయాభావం అని తెలుస్తుంది. మీడియా మిత్రుల కళలో అసహనం కనబడుతుంది.
ఓకే, సో మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఉదయ్ కానీ, తర్వాత ధ్రువన్ కానీ, ఉద్ధవ్ గారు ఎడిటర్, విజయ్ భాస్కర్ ఇంకొక డిఓపి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి. చిన్న సినిమా అని ఏం లేదండి, ఓన్లీ మన థింకింగే చిన్నగా ఉంటుంది, చిన్న సినిమా అంటే ఏముండదు. ఇంక ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయభావం ఉంది. మనోజ్ గారు కానీ, మణి గారు కానీ అందరూ చేశారు. థ్యాంక్ యూ అండి. టైం క్రంచ్ వల్ల క్లుప్తంగా ముగించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ కాపీ మూవీస్కి థ్యాంక్స్ అండి, నరేష్ గారికి థ్యాంక్స్, అండ్ అలానే రవి చైతన్య గారికి థ్యాంక్స్, అలానే తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ బికేమ్ అ ఫ్యామిలీ నౌ, అండ్ ఇదే బ్యానర్లో నెక్స్ట్ మూవీ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో అందరూ ఒక నమ్మకంతో, కన్విక్షన్తో పర్ఫార్మెన్సెస్ చేశారు, అండ్ అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి అంటే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను, ఎందుకంటే తిన ఫస్ట్ మూవీ ఇది. అంటే నేను ఒక 10 years నుంచి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అన్నిటికీ వర్క్ చేస్తున్నాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2 months స్కోర్ చేశాము. ఈ ప్రాసెస్లో 5 kilos పెరిగాను నేను. అండ్ నైట్స్ చాలా టెన్షన్గా ఉండేదన్నమాట ఆ సీన్స్ అన్ని చూసి. నేను అండ్ మా అసోసియేట్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి క్విక్గా ఐ వాంట్ కాల్ కుశాల్, అండ్ అలానే మా లిరిక్ రైటర్ అలరాజు, ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటున్నా. సో అలరాజు కూడా చాలా మంచి సాంగ్ రాశాడు, ఇందాక మీరు విన్నారు కదా, ఆ సాంగ్ రాసింది అలరాజువే, ధీరే ధీరే అనే సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని ఇంత మంచిగా ప్రమోట్ చేసినందుకు, రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రియారెడ్డి గారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారు, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ప్రాసెస్లో. అండ్ శ్రీనివాస్ గారు మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లాగా యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ ఐమ్ విషింగ్ యూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి కలిసి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అనన్య ఎన్నోసార్లు నేను చూశాను అనేక వేదికల మీద, అండ్ ఆల్సో మూవీ అంతా చూస్తున్నాను, బట్ ఫస్ట్ టైం ఇవాళ కలుసుకుంటున్నాను. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అ కెరియర్ బెస్ట్ అని నమ్ముతున్న బలంగా. నేను అలానే ధనుష్ బ్రో, దట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అసలు సూపర్గా చేశారు. అండ్ అందరూ March 15th రోజు వచ్చి థియేటర్లో చూడండి, డెఫినెట్గా చాలా వావ్ మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.